నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ అనలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. జోగి రమేష్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైతే కల్తీ మద్యానికి సంబంధించి అరెస్ట్ జరిగిందో, దీనికి సంబంధించిన అసలు కల్తీ మద్యం వెనుక జోగి రమేష్ పాత్ర ఎంత ఉంది, సిట్కి ఆయన ఇచ్చిన సమాధానాలు ఏంటి, ఇవన్నీ కూడా వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. ఒక రకమైన అలజడి చూసాం నిన్నంతాను. మీరు చూసే ఉంటారు జోగి రమేష్ చేసిన ఛాలెంజ్లు కానీ అరెస్ట్ చేస్తున్న టైంలోనే అసలు చాలా పెద్ద సవాల్స్ వేశారు ఆయన వేయడము. అంటే ఈ మనం మొన్నే మాట్లాడుకున్న విజయవాడలోని హారత కర్పూరాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చేసినా కూడాను ప్రజలు ఎందుకు నమ్మలేదు నన్ను, చంద్రబాబు ఇదంతా ఒక కుట్రతోని నన్ను అరెస్ట్ చేయించారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు గొడవ చేశాను ఈ నేపథ్యంలోనే అది అని ఏవో కొన్ని విషయాలు ఆయన నోటంతట ఆయనే మాట్లాడారు. అలాగే కొడుకును కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడిప్పుడే నా కొడుకు అమెరికా నుంచి వచ్చాడు, ఇంకా భవిష్యత్తుకు పునాదులు పడలేదు, నా కొడుకు ఇంకా పెరుగుదల ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎదుగుదల, దానికి అడ్డం పడ్డారు మీరు అందరూ అని ఆ రెండు ముక్కలు ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఏంటి మేము అంటే ఏం జరుగుతుంది? కల్తీ మద్యం కేసు ఒక పక్కన ఉంటే ఈయన పూర్తిగా పర్సనల్గా వెళ్ళిపోతా ఉన్నారు. అసలు జోగి రమేష్ పాత్ర ఎంత ఉంది అని మీరు చెప్తారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫలానా అతను మీకు తెలుసా అని నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని ఏదైనా ఒక సందర్భంలో, అబ్బాయి నాకు అస్సలు తెలీదు అన్నారు అనుకోండి మీరు, నేను అడిగేటప్పటికే నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటి? ఆ వ్యక్తి మీరు మాట్లాడుకుంటున్నట్లు మీ ఇద్దరు కలిసి కూర్చున్న విజువల్స్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి ఉంచుకునే అసలు మీరు ఏం చెప్తారా అని చెప్పి నేను అడిగితే, అసలు అతని పేరే వినలేదని మీరు అన్నారు అనుకోండి, మీరు నిజం చెప్పినట్టే అబద్ధం చెప్పినట్ట? అబద్ధం చెప్పినట్టే కదా. అంతే కదా. మరి మీరు అబద్ధం చెప్పిన తర్వాత మీరు అట్లా కాదు, లేదు మీకు తెలుసని నేను అనుకుంటున్నాను, నాకు ఎవరో చెప్పారు అన్నాను అనుకోండి, ఇట్లా విజువల్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పుకోకుండా అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఈ దగ్గరలో ఏం గుడి ఉంది, గుడికి వెళ్దాం పదండి, నేను హారతి కర్పూరం వెలిగించుకుంటాను, లేకపోతే అమ్మ ఒక అంతకుముందు అంతా ఒక స్టైల్ నడిచేది ఆంధ్రప్రదేశ్లో, కాణిపాకం గుళ్ళో అక్కడ నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని కాణిపాకం మీద ఒట్టేసి చెప్పమని చెప్పేవాళ్ళు. ఎందుకు అది కొంచెం దూరం అయింది అనుకున్నారో ఏమో, విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీదకి మళ్ళింది గాలి. ఎందుకు అసలు దేవుళ్ళని ఈ విధంగా వాడుకోవడం? మీరు చేసేటప్పుడు దేవుళ్ళు ఏమైనా మిమ్మల్ని చేయమని చెప్పారా మీకు? ఇప్పుడు వచ్చి అడ్డం పట్టడానికి అసలు వాళ్ళ దేవుళ్ళు అనేవాళ్ళు నిమిత్త మాత్రం నా దృష్టిలో. నిజంగా దేవుళ్ళే అడ్డుకోగలిగితే అసలు మీరు ఇట్లాంటి పనులే చేయరు కదా. దేవుడు అనేవాడు ఎందుకున్నాడు మన జీవితాల్లో? మనకు ఒక తెలియని ఒక ధైర్యాన్ని, ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఇచ్చే నైతిక బలం కంటే కూడా ఏదో ఒక విపత్కర పరిస్థితుల్లో నేనున్నాను, మీకు నన్ను గుర్తు చేసుకొని మీరు ధైర్యం తెచ్చుకోండి అనడానికే దేవుడు పనికొస్తాడు తప్పితే మీరు చేసే ప్రతి అదవ పనికి, ప్రతి పాపానికి, ప్రతి పాపిష్టి పనికి మీకు దేవుడు మీ వైపు ఉంటాడు అనుకోవడం, దానంతా దేవుణ్ణి ఒక రకంగా మతాన్ని వాడుకోవడం అంటారు దీన్ని. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడాను అనుకోండి దీని గురించి, ఇవి దేవుడిని నమ్మదు కాబట్టి ఇట్లా మాట్లాడుతుంది అంటారు, కానీ నేను మాట్లాడే దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? దేవుడు మీకు ఎందుకు కావాలి అసలు? ఒక ధైర్యము, ఒక ధీమా కోసం దేవుడు కావాలి. ఎప్పుడు మీకు ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు, ఆ కష్టాలు మీరు భరించలేని కష్టాలు ఉన్నప్పుడు, దేవుడా నాకు ఇంకొంచెం శక్తినివ్వు, భరించగలిగే శక్తినివ్వు, నేను ఈదాలి, ఈ కష్టాల్లో నుంచి నేను బయటికి రావాలి, బయటికి వచ్చే ధైర్యాన్ని ఇవ్వు, శక్తినివ్వు అని కోరుకుంటాను తప్పితే మన తరఫున దేవుడు వచ్చేసేసి మన కష్టాల్లో ఆయన ఏం పాలు పంచుకోలేడు కదా. అయితే అసలు కనకదుర్గమ్మ అమ్మవారి మీద కూడా నేను ఒట్టేసి చెప్పిన తర్వాత, హారతి కూడా వెలిగించుకున్న తర్వాత నన్ను నమ్మకపోతే ఎట్లా అంటే, ఒక హత్య చేసిన వాడు కూడా ఇదే మాట మాట్లాడతాడు. దేవుడు వచ్చి మాట్లాడలేదు కదా ఆయన్నే మధ్య. అసలు కాదు, అసలు ఇదేమన్నా పాతకాలం, ఆదిమ కాలమో, లేకపోతే పాత రోజుల్లో ఈ చట్టాలు, ఈ రాజ్యాంగాలు ఇవన్నీ లేని రోజుల్లో ఏమైనా మాట్లాడితే దేవుడి మీద వేసి దొలిపేస్తే అది వేరే విషయం. కానీ ఈ రోజు నేను దేవుడి మీద ఒట్టేశాను కాబట్టి నన్ను నిర్దోషిగా నమ్మమంటే ఎట్లా? ఇప్పుడు మీరు అన్నారనుకోండి, పదండి గుడికి వెళ్దాం అన్నారనుకోండి సపోజు, అప్పుడు అర్థమైపోద్ది మీరు మీ మీదే మీకు నమ్మకం లేకపోగా దేవుడి మీద కూడా నమ్మకం లేదు అనేది. ఎందుకంటే ఆ ఫోటోలు సాక్ష్యాలు ఉన్నాయి కదా. అక్కడే దొరికిపోయాడు జోగి రమేష్ కూడా. ఏ మనిషి అయితే నాకు అసలు తెలీదు అన్నాడో ఆ మనిషితోటి ఈయనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నట్లుగా నిరూపితం అయిపోయింది. చిన్ననాటి నుంచి స్నేహం అంట మేడం, మరి ఇప్పుడు కాదు, మరి ఇప్పుడు తెలియదని అనేయడానికి అంత ఈజీగా ఎట్లా అనేస్తాడు?
ఇప్పుడు జనాలు వింటారు, నమ్ముతారు అని ఇప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్ళకి నేర్పిస్తున్నదే అది. నేనేం నమ్ముతున్నానో, నేనేం ఫాలో అవుతున్నానో మీరు కూడా అదే ఫాలో కండి. మీకు నచ్చింది మీరు చేసేసుకోండి, చూసుకుందాం తర్వాత ఏదైతే అదైంది అని ఒక మొండి మూర్ఖపు మనుషులు చేసే పనులు ఇవన్నీ. నిన్న అక్కడ అదే చేశారు మేడం, కార్యకర్తలు లీడర్స్ ఎవరైతే ఆయన్ని దానికంటే ముందు ఇంకోటి జరిగింది. ఇంటికి వెళ్తే ఆయన 3 గంటలు వెయిట్ చేయించాడు పోలీసులు. అంతకు ముందు మేము పులుమి సింహాలమి, సింహం సింగిల్ గా వస్తుంది అని చాలా చాలా మాట్లాడిన వాళ్ళు వీళ్ళు ఏం చేశారు, 3 గంటలు ఇంట్లోంచి బయటికి రాలా. ఆయన ఏదో ప్లాన్ వేసుకున్నాడు ఇంటి వెనకమాల నుంచి పారిపోదామని చెప్పి. కానీ ఆయనకి తెలిసింది ఏంటి అంటే స్నేహితులు ఎవరో ఉంటారు కదా, వెనక కూడా పోలీసులు ఉన్నారు, మనం తప్పించుకోవడం కష్టం అవుతుంది అనే పరిస్థితుల్లో చాలా మంది కార్యకర్తలు మూగే వరకు ఆయన ఆగాడు. 3 గంటలు ఎందుకు ఆగాడంటే ఇంటి దగ్గర కార్యకర్తల మధ్యలో ఇంతమంది ప్రజాబలం చూసి పోలీసులు వెనక దక్కుతారు అనుకున్నాడు. కానీ పై అధికారులు వాళ్ళకు ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు బందిపోటు దొంగల్ని ఏం చేస్తున్నారండి, కాలుస్తున్నారు అవసరం అనుకుంటే. అంతేగాని జనాలు చూసి పోలీసులు భయపడతారా? పోలీసులు చూసి జనాలు భయపడాలా అంటే నా ఉద్దేశం భయపడమని కాదు. ఏ పని అంటే ఆ పని చేసేసి ధైర్యంగా నుంచొని వీళ్ళు ఏమన్నా దేశం కోసం పోరాడిన వాళ్ళ, అల్లూరు సీతారామరాజులో టంగుటూరు ప్రకాశం పంతుల్లో వీళ్ళు కాల్చండి అని చెప్పి చొక్కగుండీలు తీయడానికి కాదు కదా. మీరు చేసినవన్నీ అడ్డమైన పనులు, కల్తీ మద్యం కేసులు, ఇన్ని చేసి మళ్ళీ ఇప్పుడు మీరు తోడు ఈ కార్యకర్తల్ని, ఈ అమాయకులైన వాళ్ళని, చుట్టాలని, పక్కాలని, అలాగే దేవుళ్ళని తీసుకొచ్చుకొని మమ్మల్ని రక్షించమంటే ఎక్కడవుతుంది? ఇప్పుడు ఆ రోజు నీ కోసం వచ్చారో, నిన్న పొద్దున వచ్చిన ఇంటి ముందు గుమిగూడిన వాళ్ళందరికీ నువ్వేమన్నా నీ స్కామ్లో నువ్వు సంపాదించిన డబ్బులు ఏమన్నా ఇచ్చావా? ధైర్యంగా చెప్పు. నీకు అసలు ఒక 10 సంవత్సరాల క్రితం నీ ఆస్తులేంటి, ఇప్పుడు నీ ఆస్తులేంటి, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఏ పనులు చేయకోకుండా, ఏదో పనులు చేయకుండా నీకు డబ్బులు వచ్చినాయా? ఓ పక్కన అగ్రిగోల్డ్ ఆస్తుల గురించి, ఓ పక్కన ఈ కల్తీ మద్యం గురించి, ఇంకొకటి ఆ జిల్లాలో ఏం జరిగినా నీ ప్రమేయం లేకోకుండా జరగదే. అసలు డంపులు కూడా రెస్టారెంట్స్ కల్తీ మద్యం అక్కడ ఉన్నాయంట, మేము 1-2 కాదంట. కల్తీ మద్యం డంపులు ఇబ్రహీంపట్నంలోనే తన సొంత ఊరిలోనే దాచిపెట్టాడు. మీకు జత్వానీ కేసు గుర్తుందా? అవును. జత్వానీని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించింది, అక్కడే విచారణ చేసింది, అక్కడే గెస్ట్ హౌస్ లో దాచిపెట్టింది. ఇవన్నీ నీకు తెలియకుండానే జరిగినాయా? ఇవన్నీ కరెక్ట్ అనుకుంటున్నావు నువ్వు? మరి ఇంత చేసి అసెంబ్లీలో నీకు నీ నోటికి వచ్చినట్లు ఇష్టానుచారం, ఉచితానుచితాలు మర్చిపోయి ఒక రాజకీయంలో ఒక పెద్దవాడు, వయసుకు పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు అనేది కూడా లేకోకుండా నీ ఇష్ట రీతిని చంద్రబాబు నాయుడు మాట్లాడి అరెస్ట్ చేయడం, ఆ వయసు మనిషిని జైల్లో పెట్టినప్పుడు అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు, ఎలాంటి నరకం చూపించారు అసలు చూపించారు. మరి అప్పుడు గుర్తు రాలేదా ఫెసిలిటీస్ ఇవ్వకపోగా ఆయన ఫెసిలిటీస్ లేవంటే ఎన్ని కారు కోతలు కూసారు వీళ్ళు. మరి ఇప్పుడు ఇంత జరిగిపోయాక అప్పుడేమో అసెంబ్లీలో నేను మాట్లాడిన మాటలకి మా ఆవిడకి కూడా కోపం వచ్చింది, ఎందుకలా మాట్లాడావని నన్ను నిలదీసింది అని కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటానికి ఆ విధంగా మాట్లాడేది. మరి మీ ఆవిడకే తప్పు అనిపించినప్పుడు ఆ పార్టీ వాళ్ళకి తప్పు అనిపించదా? అసలు పార్టీ ఆఫీసుల మీద దొమ్మిలికి వెళ్ళడాలు, ఇళ్ల మీదకి దొమ్మిలికి వెళ్ళడాలు ఏమి వీధి రవిడీలు అనుకుంటున్నారా, లేదా రాజకీయ నాయకులు అనుకుంటున్నారా? ఒక ఎమ్మెల్యే పోస్ట్లో ఉండి ఇట్లా ఎవడన్నా చేస్తే ఇట్లా చేయడం తప్పని చెప్పాల్సింది పోయి ఇలా చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడితే ఎవరినన్నా నువ్వు ఫోన్ చేసి బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేవి ఏం చెప్పాలి? చట్టం దాని పని తాను చేసుకుని పోవాలి అని చెప్పాలి. అట్లాంటిది ఇప్పుడు నువ్వే ఇట్లాంటి ఏదో పనులు చేసిన తర్వాత చట్టం తన పని తాను చేసుకోకుండా ఎట్లా ఉంటది? అవును, వాళ్ళు చెప్పిందే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు పోతుంది. అసలు నిజంగా నిన్ను అరెస్ట్ చేయాలి అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే నువ్వు మాట్లాడిన మురికి మాటలన్నీ గుర్తుపెట్టుకుంటే గనక అధికారంలోకి వచ్చిన తెల్లారి నిన్ను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేశారా? వల్లభనేని వంశీ మాట్లాడిన దానికి, అలాగే కొడాలి నాని మాట్లాడిన దానికి, ఇంకా చాలా మంది చాలా మాట్లాడారు. ఇవన్నీ కూడా కాదు, ఆయన ఉన్నాడు కదా ఎవరు నాని, పేరు నాని మాట్లాడిన మాటలకు కానీ వీళ్ళందరినీ కావాలని పవన్ కళ్యాణ్ తిట్టించాలంటే పేరు నాని, చంద్రబాబు నాయుడిని తిట్టించాలంటే కొడాలి నాని,
లేదు అనుకుంటే జోగి రమేష్. వీళ్ళతోటి అసలు వీళ్ళకి రాజకీయాల్లో వీళ్ళకున్న అనుభవం ఏంటి, వీళ్ళకున్న అవగాహన ఏంటి అనేది లేకోకుండా వాళ్ళతో తిట్టించినప్పుడు వాళ్ళు తిట్టమంటే మట్టుకు వాళ్ళని మెప్పించడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ప్రతి చీటీ చదివేసేస్తే ఇలాగే అవుతుంది మరి. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఏమంటుంది, ఆయనకి భార్య పిల్లలు లేరా అని మాట్లాడుతుంది. అదే ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు, ప్రజలు అదే అడుగుతున్నారు. ఇప్పుడు అప్పుడు మీరు చేసిందంతా ఏంటి, ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు, అసలు ఏ ఉద్దేశంతోనే ఎంత ధైర్యంగా అడుగుతున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జనాలందరికీ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చేసింది, వాళ్ళందరూ జరిగినవన్నీ మర్చిపోయారు, ఇప్పుడు ఫ్రెష్ గా ఇప్పుడు మాట్లాడిందే వాళ్ళ బుర్రలోకి వెళ్తుంది, కాబట్టి మాకు ప్రజల్లో న్యాయం జరుగుద్ది అని అనుకుంటా ఆవిడ. మరి ఆ పోనీ ఇంటి దగ్గర ఎంత ఇది చేశారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లి కోర్టు హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డుని అంతా పగలగొట్టారు. చాలా దారుణంగా బిహేవ్ చేశారు, వీడియోస్ లో కనిపిస్తుంది, మొత్తం పగలగొట్టారు, అంతా చేశారు. ఆ తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు హాల్లో కార్యకర్తలతో నిండిపోతే ఆయన్ని పిలిపించుకొని ఆ మ్యాజిస్ట్రేటు లాయర్లు కాకుండా ఎవరన్నా ఉంటే నేను రాను కోర్టు హాల్లోకి అంటే అప్పుడు వాళ్ళందరినీ పంపిస్తే వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. ఎందుకంటే ఇంత అవసరం ఏంటి అసలు? ఈవెన్ పోలీసుల మీద కూడా చొక్కాలు వేయించేసి దాడి చేశారంట. అదే వాళ్ళు ఏ విధ్వంసకర చర్యకైనా వాళ్ళు పాల్పడతారు. ఇప్పుడు దేవుణ్ణే మేము కొనగలము అనుకున్నారు వాళ్ళు, అందుకే కదా అరిచేతిలో కర్పూరం పెట్టుకుని వెలిగించుకున్నది. ఎలగిన కర్పూరాన్ని ఎంతమంది అయినా పెట్టుకుంటారు, ఎలిగిన కర్పూరాన్ని కదా పెట్టుకుంటే తెలిసేది. ఇప్పుడు కాలం నిప్పుల మీద ఎంతసేపు అయినా నడుస్తారు ఎవరైనా, కాలే నిప్పుల మీద నడవటం కదా కావాల్సింది. ఇప్పుడు ఇట్లాంటి పరీక్షలన్నీ దాటుకుని నేను పురాణ పురుషుడిని అనుకున్నాడు, ఆ డామిట్ కథ అడ్డం తిరిగింది, శుభ్రంగా తీసుకెళ్లి లోపల పెట్టారు. మరి 14 రోజులు రిమాండ్ ఇచ్చారా? 14 చట్టం తన పని తాను చేసుకెళ్ళటం అంటే ఇదే 14 రోజులు రిమాండ్. అంతేగాని నిన్ను అసలు ఏ విచారణలో లేకోకుండా నీకేం జీవిత ఖైదు వేయలేదుగా, వేస్తే అప్పుడు మాట్లాడాలి. భార్య పిల్లలు లేరా, ఆళ్ళు లేరా, ఇళ్ళు లేరా, చాలా గట్టిగా నిన్ను అసలు అంటే ఒక రకమైన అంటే ఆ మాటలను మనం ఒక ఉన్మాదంగా బిహేవ్ చేసిన కార్యకర్తలు కానివ్వండి, మరి ఇది ఒక రకంగా ప్రజల్లో కంప్లీట్ గా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అన్న ఆలోచన కూడా వాళ్ళకి అసలు ఏ క్వశ్చన్ అనిపించలేదా? మరి గైడెన్స్ ఎట్లా వస్తుంది అసలు వాళ్ళకి ఈ రీతిలో రెచ్చిపోతే? అంటే నిజంగా వాళ్ళకి కొన్నిసార్లే పైనుంచి ఆదేశాలు వస్తాయి, అన్నిసార్లు రావు. వాళ్ళకి అవసరమైనప్పుడే వాళ్ళకి ఆదేశాలు వస్తాయి. మేము చెప్పినప్పుడు ఇలా మాట్లాడండి, మిగతా అప్పుడు మీరు ఎట్లయినా మాట్లాడుకోండి అనేది ఉంటుంది అక్కడ. అయినప్పుడు ఏంటి అంటే వాళ్ళు చెప్పినప్పుడు స్లిప్పులు పంపించినప్పుడు మాట్లాడితేనే మిగతా అప్పుడు ఎట్లా మాట్లాడినా వీళ్ళని సహిస్తారు. ఇప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా అల్టిమేట్గా ఎవరు ఏదో పని చేస్తే వాళ్ళు జైలుకి పోతారు, అంతే కదా? అంతే. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాడుగా ఈయనకి తోడు కల్తీ మద్యం కేసులో నువ్వు ఉన్నావు, నీ ఇష్టారీతి నువ్వు మాట్లాడావు, నీకు వీలైన చోటల్లా నువ్వు చట్టాన్ని తొంగలోకి తొక్కావు. జత్వానీ కేసే పెద్ద ఎగ్జాంపుల్ కదా. లేకపోతే దేశంలో పోలీస్ స్టేషన్లో లేనట్టు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లోనే నువ్వు వీటీపీఎస్ గెస్ట్ హౌస్లోనే దాచిపెడతావా నువ్వు మనిషిని? ఎంత చేసావో అన్నీ అమ్మాయి చెప్పింది కదా. మరి ఇంత చేసేప్పుడు నీకు గుర్తు రాలేదా? అంటే మాట్లాడేటప్పుడు గుర్తు రాలేదా? చేసేటప్పుడు గుర్తు రాలేదా? అసలు నువ్వు చేస్తున్న వ్యాపారాలు ఏంటి? ఆ అగ్రిగోల్డ్ భూములు తీసుకోవడం ఏంటి? అసలు ఏదన్నా అమెరికా నుంచి ఇప్పుడే నా కొడుకు వచ్చాడు అంటే ఏమో ఆకాశం నుంచి ఊడిపడ్డా? నీ కొడుకేమన్నా నీకు ఒక్కడికే కొడుకున్నాడా? అదే అంత సిల్లీగా ఉంది చెప్పేది కూడా. వచ్చి రాగానే మీరు అరెస్ట్ చేసేసారంటే అవును, మరి వచ్చి రాగానే ఇంట్లో మరి వాళ్ళ పనులు చేస్తారు కాదు, వచ్చి రాగానే ఇంట్లో ఉండాలి. హాస్పిటల్ పగల కొడితే, క్యాజువాలిటీని బద్దలు కొడితే అది ప్రభుత్వ ఆస్తులకి నష్టం. ప్రభుత్వ ఆస్తులకి నష్టం కలిగిస్తే హాస్పిటల్ అంటే ఎవరిది? ప్రజలది, ప్రభుత్వాన్ని. గవర్నమెంట్ హాస్పిటల్లో కదా మీరు పగల కొట్టింది. ప్రైవేట్ హాస్పిటల్లో పగల కొడితే కూడా కేసులు అవుతాయి, నాన్ బెయిలబుల్ కేసులు దానికి. మరి అట్లాంటప్పుడు మీరు అసలు అంత విధ్వంసం సృష్టించాల్సిన అవసరం ఏంటి? మీకు బలం ఉంది కదా అని చెప్పి సరే ఇప్పుడు అందరినీ లోపల పెడతారు, మీ డబ్బులే ఖర్చు అవుతాయి. ఇప్పుడు మీ అబ్బాయి బుద్ధిగా ఇంట్లో ఉండి మిమ్మల్ని జైలుకి తీసుకెళ్ళిన తర్వాత ఏ క్యారేజీలో తీసుకెళ్తే ఎవరు అరెస్ట్ చేయరు. దేశంలో ఎవరు ఫస్ట్ జైలుకి వెళ్ళలేదా ఇంతవరకు? వెళ్ళారు కదా. వెళ్ళినోళ్ళు జైల్లో వాళ్ళకి కావాల్సింది ఏదో చట్టం ద్వారా అడిగి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు దోమలు కొడుతున్నాయి అన్నారు చంద్రబాబు నాయుడు.
ఏం మాట్లాడారు మీరు అప్పుడు? అవును. దోమలు కాక రంభా వరుసలు ఇచ్చి కుడతాయా అని చెప్పి మాట్లాడారు. అవి చాలా అది అసలు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. మామూలుగా కాదు అసలు అప్పుడు. అలా మాట్లాడిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. అది అసలు గమ్మత్తు. అదే. రాజకీయాల్లో ఉన్నోళ్ళు కాదు, ఎవ్వరికి ఇష్టారీతిని మాట్లాడేశారు ఆ రోజు. అవును. ఇప్పుడు ఒకరి మీద ఒకటి వరుసదాడే అప్పుడు అసలు. ఇలాంటి మాటలు ఏ పార్టీ వాళ్ళ మీద మాట్లాడినా నేను సహించను. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అన్నారనేది కాదు, నేనేం చంద్రబాబు నాయుడు పార్టీ కాదు, నేను తెలుగుదేశం పార్టీ కాదు. మీరు ఈ రోజు మీకు నెప్పుట్టిందని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు జరిగిన దానికి ఏంటి? మీ ప్రభుత్వంలో జరిగింది ఏంటి? అందుకని ఇప్పుడు ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంత కక్ష తీర్చుకునే ప్రభుత్వమే గనక అయ్యి ఉంటే గనక ఈ పార్టీ కాంగ్రెస్ అదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ లోపల పెట్టుండేవాళ్ళు. 1 by 1 ఎందుకు వస్తున్నారు? ఆధారాలు అవన్నీ, సాక్ష్యాలు ఆధారాలు తీసుకున్న తర్వాతనే ఎవరైనా. అసలు అప్పట్లో పార్టీ వచ్చిన కొత్తలో ఒక 6 నెలల వరకు అందరూ మాట్లాడింది ఏంటి? అసలు తెలుగుదేశం పార్టీకి సిగ్గుశరం ఉందా లేదా, కార్యకర్తలను కాపాడుకోవాలని ఉందా లేదా, అసలు ఏంటి అంత చేసిన వాళ్ళు ఏమి అనరేంటి, ఏమి మాట్లాడరేంటి, ఏ కదా అందరూ మాట్లాడుతుంది. మరి జనాలు అడుగుతున్నారనేనా చేశారా? వాళ్ళు చేసే అవకాశం ఉన్న కేసులోనే చేస్తున్నారు. అవును, పెద్దగా ఇన్వాల్వ్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు లిక్కర్ కేసు, ఖచ్చితంగా లిక్కర్ కేసు అది ఖచ్చితంగా దాని మీద మాట్లాడవలసిందే. తిరుపతి లడ్డు విషయం మీరు కాసుల కక్కుర్తితోటి 20% మార్జిన్ కోసము, కమిషన్ కోసము మీరు చేసిన ఏదో పనుల గురించే మాట్లాడారు, అంతే కదా. ఇంకే కేసు వచ్చినా అంతే. చూసుకోండి, ఏదో కోర్టులు ఉన్నాయిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు 52 రోజులు మీరు జైల్లో ఉంచామని మీరు సంతోషపడ్డారే కానీ, మరి ఆ కేసు ఊరికే పోయిందేంటి? అదే నిజంగా మీరు పర్ఫెక్ట్గా చేసుంటే, చట్టం ప్రకారమే చేసుంటే గనక ఎందుకు ఆయన బయటకు వచ్చేవాడు? జైలుకి వెళ్ళాల్సింది కదా. అంతే. అందుకని ఏంటంటే, మీరు చేస్తే కరెక్టు, రెండో వాళ్ళు చేస్తే తప్పు అనే పందాలో మీరు వెళ్తా, ఒకవేళ మీకు తప్పు అని తెలిసినా దాన్ని లోపల దాచిపెట్టేసేసి పైకి గంభీరంగా, అసలు మేకపోతు గాంభీర్యం అంటారు, నిజమైన గాంభీర్యం కూడా కాదు, మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నందుకు మీకు సరైన శాస్తి తగులుతుంది, జరుగుతుంది, సరైన శాస్తి జరుగుతుంది. ఎందుకంటే చట్టం అన్నిసార్లు చూస్తా ఊరుకుంటే ఊరుకోదు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. అందుకని కాస్త ఆ కోపాలని, ఆవేశాలని తగ్గించుకుని, ఇప్పుడు జైల్లో ఎవ్వరూ ఉండరు, ఏమైనా మారిన మనుషులుగా బయటకు వస్తే చూడాలని ఉంది. అదే ప్రజలు అయితే మాత్రం ఇప్పుడు కొంచెం అంటే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ ఇది నెగిటివ్ గా వెళ్తుంది అన్నదైతే వాళ్ళకి ఏమైనా అర్థం అవ్వగలిగితే, మీరు అన్నట్టుగానే సిట్ గవర్నమెంట్ వాళ్ళు చేసే పనులు, వాళ్ళ అధికారులు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయండి. ఏ మనిషి అయితే నాకు తెలియదు సమాధానాలు చెప్తున్నారు మేడం, నాకు తెలియదు, నేను చూడలేదు, నేను వినలేదు, ఏదో ఈ కోతులది 3 కోతులది ఉంది కదా, ఎందుకు ఫోటోలు 3 ఆన్సర్స్, అదే ఫోటోలు ఉన్నాయి, కాల్ డేటాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా మంది అమెరికా నుంచి, లండన్లోను, అదే దుబాయ్లోను, అమెరికాలో దాక్కుని ఉన్నారు. వాళ్ళు కూడా వస్తే ఈ కేసు తొందరలో తేలుతుంది. చూడాలి మ్యామ్ ఏం జరుగుతుంది అన్నది అయితే మాత్రం. ఏవో శపథాలు చేశారు, మరి ఆ శపథాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అన్నది. థ్యాంక్ యూ.